విపరీతమైన ద్వేషం పెంచుకున్నాక పెరసరంగా చెప్పడం అలవాటు. అది కూడా భారతీయ గారిని చెప్పమని, భారతీయని చెప్పమని అది నిజమో కాదు అది ఓదార్పు యాత్ర గురించి కలిశారని చెప్పట్లేదు కదా, కలవడానికి వెళ్ళారు కదా వాళ్ళని మాట్లాడమని. కలవడానికి వెళ్ళింది ఓదార్పు యాత్ర గురించి వీళ్ళ ముగ్గురు, ఎవరు విజయమ్మ, జగన్మోహన్ రెడ్డి. అది ఎవరికి తెలియదు అనుకుంటే ఎట్లాగా? అన్ని పత్రికలు సాక్ష్యం, అన్ని టీవీ ఛానళ్ళు సాక్ష్యం, రోసయ్య సాక్ష్యం, కిరణ్ కుమార్ రెడ్డి సాక్ష్యం కదా. ఓదార్పు యాత్ర గురించి మనందరం ఫీల్డ్లోనే ఉన్నాం. నేను పక్కగా ఆ రోజున మానిటరింగ్ చేస్తూనే ఉన్నా. ఈవెన్ అప్పుడు రోసయ్య బీట్ చూసిన రిపోర్టర్ నేను, ముఖ్యమంత్రితో డైరెక్ట్గా బీట్ చూసిన వాడిని. ప్లస్ అప్పుడు జరిగినటువంటి యాక్టివిటీ మీద పూర్తి కమాండ్ ఉంది మనకి. ఆ రోజున ఓదార్పు యాత్రని నువ్వు ఆపేసి జిల్లాకు ఒక చోట పెట్టుకో, ఆ జిల్లా ఎక్కడైతే నువ్వు పెడతావో అక్కడికే ఆ బాధితులందరినీ తీసుకురా, వాళ్ళకి డబ్బులు నువ్వెంత ఇస్తావు ఇయ్యి, పార్టీ తరపున అదే ప్రభుత్వం తరపున మేము 2 లక్షలు ఇస్తాం అని చెప్పి రోసయ్య చెప్పించింది. ఆవిడ ఓపెన్ గానే చెప్పించింది. పిసిసి తరపున కూడా అదే మొక్క చెప్పించింది ఆ రోజున. అంతే కదా ప్రాక్టికల్ గా చెప్పాలంటే. ఆ ఓదార్పు యాత్ర వద్దు అన్నటువంటి చాలా క్లియర్ గా ఓదార్పు యాత్రకి బయలుదేరాక పార్టీలో వాళ్ళకి ఫోన్ చేసి డి శ్రీనివాసు వీళ్ళు మీరు ఎళ్ళబాకండి అని వార్నింగ్ ఇచ్చారా లేదా? అందరికీ వాళ్ళు ఎదురుగుండా జరిగిందే కదా, మీరు చేయడానికి వీల్లేదని వార్నింగ్ ఇచ్చారు కదా. ఓదార్పు యాత్రలో పాల్గొనొద్దని, పాల్గొంటే సీరియస్ పరిణామాలు ఎదురవుతాయని దాన్ని ధిక్కరించినే కదా అంబటి రాంబాబు కానీ, లేకపోతే ఎవరు పిల్లి సుభాష్ చంద్రబోస్ కానీ, మోపిదేవి